నిన్న స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నాక చేసిన చేష్టలు చూశాక నాకు వ్యక్తిగతంగా కేఏ పాల్ గారి మీద గౌరవం అన్నది చాలా పెరిగిపోయింది. కొంతమంది చదువు సంధ్యాలైనటువంటి వెధవలు కేఏ పాల్ గారిని పొలిటికల్ జోకర్ అని చెప్పేసి పిలుస్తారు. కానీ నిజానికి కేఏ పాల్ గారు ఏ రోజు కూడా తన రాజకీయ స్వార్థం కోసము కులాల మధ్యలో చిచ్చు పెట్టలేదు, మతాల మధ్యలో చిచ్చు పెట్టలేదు, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టలేదు, తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి ఏ రోజు లాగలేదు. ఇవన్నీ చేసింది ఎవరంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ని పొలిటికల్ జోకర్ అనుకుంటా కేఏ పాల్ గారిని ఈరోజు పొలిటికల్ జోకర్ అనే ఎదవలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద నిలబడి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలు మొత్తం నేను చూపించలేను. ఎందుకంటే నా గుండెకాయ చాలా చిన్నది, అన్నీ చూపిస్తే నేనే చచ్చిపోతా. అందుకే కొన్ని చూపిస్తాను. ముందుగా ఇది చూడండి. నేను ఎందుకు ఈ వీడియో ముందుగా చూపించాను అంటే దీనికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఊగిపోయి చాలా రోజులైంది. ఇట్లా ఎలక్షన్లకి ముందు ఊగిపోయేవాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడో ఊగిపోయేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు ఆరోపణలు చేసేటప్పుడు ఊగిపోయేవాడు. ఉదాహరణకి సుగాలి ప్రీతి గురించి మాట్లాడుకుంటూ ఇట్లనే ఊగిపోయి తూగిపోయేవాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా ఊగుతుంటే నిజంగా నాకైతే నవ్వొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి స్టేజ్ మీద నిలబడి ఇట్లాంటి చేష్టలు చేస్తుంటే ముందున్న వాళ్ళు అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇదెక్కడి వింత నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా వ్యక్తి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే అందరూ నవ్వుతారు, ఏంది చేష్టలు అని చెప్పేసి. కానీ ముందు కూర్చున్నటువంటి అభిమానుల కార్యకర్తల తెలియదు మరి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రశ్నించకుండా చప్పట్లు కొడుతున్నారు, వీలలేస్తున్నారు. నిజంగా ఇది ఘోరం. ఇక రెండో విషయం ఏంటంటే రాముడు దేవుడు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది మంది, వందల కోట్ల మంది కొలిచే దేవుడు, నమ్మే దేవుడు. అట్లాంటి రాముడిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాగిండు ఈ మహానుభావుడు. ఇంతకంటే దాష్టికం ఇంకోటి ఉండదు. ఇక్కడ చూడండి ఏం చేసిండో. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. జబ్బు వచ్చిన మీ నాన్న ముందు హేతువాదా కాదు, రాముణ్ణి నమ్మేవాడు, రాముణ్ణి ఏమంటారు పూజించే భక్తుడా? ఈ విషయం ముందుగా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేయాలి. ఎందుకంటే ఒకసారేమో నా తండ్రి హేతువాది, నా తండ్రి సిగరెట్ వెలిగించుకున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడిన మాట ఇప్పుడే విన్నాం. రెండో వైపేమో లేదు మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న రామనామాన్ని జపించేటోడు నా చెవులు అని చెప్పేసి మళ్ళీ నువ్వే చెప్తున్నాడు. మీరు ఇంకొకసారి వినండి ఈ వీడియో. ఏమన్నాడు? మా నాన్న రామనామం చెప్పేవాడు. మా నాన్న ఒక హేతువాది. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా. ఒకవైపేమో తండ్రిని హేతువాది, తండ్రి దేవుడు లేడు అని చెప్పేసి చెప్పిండు మా నాన్న అని చెప్పేసి, సిగరెట్ వెలిగించుకున్నాడు అని చెప్పేసి అది చెప్పని కూడా నాకు సిగ్గేస్తున్నది, చెప్పలేకపోతున్నా నేను. అట్లాంటి పని చేసిండు మా నాన్న అని చెప్పేసి నువ్వు చెప్పుకొని, రెండో వైపు నా తండ్రి లేదు రాముడి భక్తుడు, రామనామం నా చెవిలో చెప్పేటోడు అని చెప్పేసి రెండు అబద్ధాలు ఇక్కడే ఆడుతున్నావు నువ్వు. నిజంగా దీనికంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. రెండో విషయము, రాముని తల నరికిన వాడు సిగ్గుందా ఆ మాటలకి? మీ కూటమి వాళ్ళు ఎవరైతే ఆ పని చేసిండో ఆ దొంగ నా కొడుకు వాడిని తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు సాయం చేసి పక్కన నిలబెట్టుకొని ఫోటోలు దిగింది మీరు. మళ్ళీ ఈరోజు నిస్సిగ్గుగా ఈ మాట మాట్లాడుతున్నావు నువ్వు అంటే దీనికంటే సిగ్గుచెట్టు ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో విషయం, రాజకీయాలలో ఎంత దారుణానికి దిగిపోయింది పవన్ కళ్యాణ్. ఇక్కడ చూడండి. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం.
ఇది ఏ పవన్ కళ్యాణ్ అంటే ఎన్డీఏలో అంటే బీజేపీతో ఈరోజు జతకట్టింది కదా, ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే హిందీ సినిమాలు అయితే డబ్బింగ్ చేసుకుంటారు, హిందీ భాష మీకు వద్దా అంటాడు. పవన్ కళ్యాణ్ నీ పెద్ద బుర్రకి ఇంత చిన్న విషయం అర్థం కాదు, లేకపోతే నీ చిన్న బుర్రకి ఇంత పెద్ద విషయం అర్థం కాదు. ఇక్కడ సమస్య సినిమాల డబ్బింగ్లో భాషలో కాదు. మా మీద హిందీ రుద్దకండయ్యా, మాకు ప్రాంతీయ భాష అన్నది ఉన్నది. మాకు తెలుగు ప్రాంతీయ భాష, మాకు తమిళ్ ప్రాంతీయ భాష, మాకు కన్నడ ప్రాంతీయ భాష, మాకు మలయాళం ప్రాంతీయ భాష, మా భాషని మేము గౌరవించుకుంటామయ్యా, దాని తర్వాత హిందీ అని చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం అది అర్థం చేసుకోలేనివి నువ్వు. సరే ఒక స్టాండ్ మీద ఉన్నావు, సరే నువ్వు ఎన్డీఏ పక్షాన ఉన్నవా లేదా మోదీ గారి ఎక్కినవా సంఖ్యెక్కినవా అది వేరే సంగతి. ఒక స్టాండ్ మీద ఉన్నావు, మరి నువ్వు పూర్వం ఉన్న మాట ఏంది ఇక్కడ చూడండి. తెలుగు భాషని కానీ తెలుగు సంస్కృతిని కానీ మీరు మంట కలిపే ప్రయత్నాలు ఏమి చేసినప్పటికీ మీరు సరిదిద్దుకోండి. ఒకవైపు అమిత్ షా గారు, మోదీ గారు హిందీని మన అందరికీ జాతీయ భాషగా చేయాలి, ప్రతి రాష్ట్రంలో ఇది మాట్లాడాలి అంటే అది తమిళనాడులో ఉవ్వెత్తున నిరసన వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులే, దేశాన్ని శాసించే వ్యక్తులే. ఎవరు? అమిత్ షా మోదీ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే తమిళనాడులో ముడి మీద అంటే మీరు తగ్గిర్రు అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, ప్రాంతీయ భాషల్ని గౌరవించండి అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు మార్చేసినవే. అంటే ఒక స్టాండ్ మీద ఉండవా? పదవి రాగానే మాట మార్చేస్తావా? సూట్ కేసు రాగానే వ్యక్తిత్వాన్ని మొత్తం చంపేస్తావా? ఇదా పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే? రాజకీయం అంటే కేఏ పాల్ చేస్తున్నాడు, అట్లీస్ట్ సదన చెయ్యి. కేఏ పాల్ ఎప్పుడు తన మాట మార్చాలా ఇంతవరకు? నువ్వు 20 సంవత్సరాల కింద కేఏ పాల్ వీడియో తీసి చూసినా అదే మాట ఉంటుంది, 5 సంవత్సరాల కింద అదే ఉంటుంది, సంవత్సరం కింద అదే ఉంటుంది, ఈరోజు వీడియో తీసి చూసినా అదే ఉంటుంది కేఏ పాల్ మాట. నీ మాట 10 సంవత్సరాల కింద ఒకటి ఉంటుంది, 9, 8, 7 ప్రతి సంవత్సరం మాట మారుస్తుంటావు. రేపు పొద్దున్న దరిద్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో వచ్చిందనుకో, దన్ను అని నువ్వు సెక్యులర్ అయిపోతావు. నువ్వు మొత్తం ఈ వేషం భూషం మొత్తం తీసేసి అసలు నేను ఎప్పుడు పోయినా గుళ్ళకి అంటావు, సెక్యులర్ అయిపోతావు నువ్వు. ఎందుకంటే నీకు కావాల్సింది పదవి. నీకు దేవుళ్ళ మీద ప్రేమ లేదు, భక్తి లేదు, నీకు ప్రాంతాల మీద భక్తి లేదు, నీకు మనుషుల మీద భక్తి లేదు, నీకు భాష మీద భక్తి ఉన్నది కేవలం నీకు పదవి మీద ఈరోజు కనిపిస్తున్నది. ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టినకి చూసినావు నువ్వు. ఇక్కడ చూడండి, మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. బలమిచ్చి నడిపినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఆ రోజు అసెంబ్లీలో నిలబడి నువ్వు మాట్లాడిన మాట ఏంటి? నిన్న సభలో తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, తెలంగాణ 1,00,000 కోట్ల రతనాల వీణ. నేను చెప్తున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా 1,00,000 కోట్ల రతనాల వీణలు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ నీలాంటి రాజకీయ నాయకుడు ఒకసారి ఒక మాట మాట్లాడి రెండోసారి మాట మారుస్తాడు. ఈరోజు నువ్వు నన్ను అడుగు ముందు నుంచి ఒకటే మాట, ఆంధ్ర నా తండ్రి, తెలంగాణ నా తల్లి. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఇద్దరు బిడ్డని. ఎందుకంటే అదే నిజం, నా తండ్రి అటు నా తల్లి ఇటు నుంచి. నాకు ఆ భావన ఎప్పటికీ ఉంది. ఆంధ్ర ఎక్కువనా తెలంగాణ ఎక్కువనా అంటే నేను చెప్పలేను. తండ్రి ఎక్కువనా తల్లి ఎక్కువనా అంటే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవ్వడు చెప్పడు. నాకు రెండు కళ్ళు. కానీ నువ్వు రాజకీయం అన్నది వచ్చినప్పుడు ఆంధ్ర అంటావు, మళ్ళీ రాజకీయం వచ్చినప్పుడు తెలంగాణ అంటావు. పని పడితే తెలంగాణ నీకు కోటి రత్నాల వీణైపోద్ది, పని తీరాక నువ్వు కంపేర్ చేస్తావు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తావు. ఇదా మానవత్వం? ఇదా రాజకీయం చేసే విధానం? రాజకీయం అంటే మనిషి చచ్చేంత వరకు ఒక మాట మీద ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ వీడియో తీను, ఏదైనా వీడియో తీ, నువ్వు 10 సంవత్సరాల కింద వీడియో తీసినా కూడా అదే మాట మీద ఉంటాడు ఈరోజు. అది మనిషికి ఉండవలసిన, ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఫస్ట్ నేర్చుకో, తర్వాత రాజకీయాలు చేద్దు. నెక్స్ట్ చూడండి, సరే ఈయన రాజకీయం ఎంతలా పెరిగిపోయిందంటే, జనసేన అన్న పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఇద్దరు, ఒకటి బీజేపీ, 2 టీడీపీ. అవునన్నా కాదన్నా బీజేపీ టీడీపీ ఒక్కొక్క చెయ్యి ఇట్లా పట్టుకుని జనసేన లేపి ఆడబెట్టారు. లేకపోతే 2 చోట్ల పోటీ చేసి పూర్వం 2 చోట్ల కూడా ఓడిపోయినోడివి నువ్వు ఈసారి గెలిచే అవకాశమే లేకుండే. కానీ నిజంగా నేను గెలిపించింది ఇటు టీడీపీ అటు జనసేన, మన బీజేపీ ఇద్దరు కూడా పట్టుబట్టి మరీ నేను గెలిపించారు. కానీ ఈరోజు నీ అహంకారం ఎంత 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 పైకి వెళ్ళిపోయిందంటే,
నీతో నడిచి నిన్ను గెలిపించిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు చూడండి ఏమంటున్నాడు. మనం నిలదొక్కుకున్నాం, మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని అంటే ఈయన నిలబెట్టిండంట. నిలదొక్కుకొని ఈయన పార్టీని కూడా నిలబెట్టిండంట. ఇది అపోహలో బతకడం అని చెప్పేసి ఒక మాట ఉంటుంది, ఒక వర్డ్ ఉంటుంది, అపోహలో బతకడం. అంటే కొంతమంది అపోహలో జీవితం మొత్తం బతికేస్తారు, చచ్చిపోతారు కూడా. వాడు ఎప్పుడు రియాలిటీకి రాడు. పవన్ కళ్యాణ్ గారి లాగా రియాలిటీకి రారు, అంతే. అట్లనే బతికే నువ్వు ఇట్లనే ఉండు. నీకు ఎప్పుడు 2029లో ఎలక్షన్లు రాగానే దన్నుమని నిద్ర నుంచి రాస్తావు. ఎందుకంటే అప్పుడు నీకు వచ్చిన 21 సీట్లు ఎందుకు వచ్చినా నీకు అర్థమవుతుంది. అప్పుడు 1-2 సీట్లు మళ్ళీ వస్తాయి. అరే రే ఏమైందబ్బా అంటే, అర్రే నేను ఒంటరి గెలిచిన అనుకున్నా, కాదు ముగ్గురం కలిస్తే గెలిచినాం, మళ్ళీ ముగ్గురం విడిపోతే మళ్ళీ సున్నామనం అని చెప్పేసి ఆ రోజు అర్థమవుతుంది నీకు. అహంకారం. రెండో విషయము, వర్మ గారు. నాకు పిఠాపురం వర్మ, నేను ఎలక్షన్లకి ముందు పిఠాపురం వెళ్ళి వర్మ గారిని చూసిన. నేను ఆంధ్రప్రదేశ్ ట్రిప్లో ఉన్నాను, పిఠాపురంలో వర్మ గారిని నా కళ్ళతో చూసిన, నేను మాట్లాడిన. ఆ వ్యక్తి ఎండలో, ఎలక్షన్లు ఎప్పుడు జరిగాయో మీకు తెలుసు, ఎండలో నిలబడి ఆ వ్యక్తి ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 వరకు కూడా ఈ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడితే ఇక్కడ చూడండి. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం చెప్పాడు. గెలుపు చేతిలో పెట్టామంటే పాపం ఆ వర్మ గారు పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరిగాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరిగి తన ఓటు బ్యాంకుని మొత్తం పవన్ కళ్యాణ్కి ఇచ్చేసాడు. తన ఓట్లని మొత్తం పవన్ కళ్యాణ్కి ఇచ్చేసాడు. ఇచ్చి పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే ఈరోజు చూడండి. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఎవడు దోహదపడ్డాడో ఎవడు లేదో అది ప్రపంచానికి తెలుసు, కానీ నాగబాబు గారు మాత్రం దోహదపడలేదు, ఎక్కడ ఎప్పుడు పడలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదపడ్డది వర్మ గారు. వర్మ గారు టీడీపీ పార్టీ వారైనా సరే ఆయన పడ్డ కష్టానికి నేను నిజంగా జెన్యూన్గా చెప్తున్నా. నేను ఏదో ఆయనని క్రిటిసైజ్ చేయాలని చెప్తాను. నేను నిజంగానే వర్మ అనే వ్యక్తి పాపం అమాయకుడు. ఆ వ్యక్తి చాలా కష్టపడితే ఈరోజు నాగబాబు గారు వచ్చి అక్కడ ఈ ఎమ్మెల్సీ సీట్ ఎవరిది? నాగబాబుది, వర్మ గారిది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తా, మీరేమనుకోకండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటే పాపం ఆ అమాయకపు రాజు పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఆ ఎమ్మెల్సీ సీటు దండుకున్నాడు ఈ నాగబాబు. దండుకొని ఈడ నిలబడి కారణం ఎవరు కాదంటున్నాడు. నిజంగా దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను నాగబాబు గారిని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. నిజంగా పవన్ కళ్యాణ్ హీరో అయితే సినిమాలలో ఎవడన్నా అవుతాడు, ₹1,00,00,000 ఇస్తే ఆడు హీరో. అది కాదు, నిజంగా నువ్వు హీరో అయితే నువ్వేం చేయాలి? నిన్న జరిగిన సభలో ముఖ్య అతిథిగా వర్మ గారిని పిలిచి ఆడ కూర్చోబెట్టి ఆయనకి దండేసి దండం పెట్టాలి ఆయనకి. సార్ నేను రెండు చోట్ల నేను నిలబడ్డా, గెలవలేకపోయినా, ఓడిపోయినా 2 చోట్ల, అంతకుముందు నిలబడ్డా మళ్ళీ ఓడిపోయినా, కానీ నన్ను గెలిపించింది మీరండి, నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానండి అని చెప్పేసి ఆయనకి దండేసి దండం పెట్టాలి పవన్ కళ్యాణ్ ఇదే సభలో. కానీ ఏం చేసిండు? అహంకారం. 21 సీట్లకే అప్పుడే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే ఈ అమ్మాయి అహంకారం ఎటు తీసుకెళ్తుంది నిన్ను అంటే మళ్ళీ పాతాళానికి తీసుకెళ్తుంది. మంచి చెయ్యి, నలుగురికి పనికిరా, నీకు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా దేవుడు చల్లగా చూస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే కులాల మధ్యలో చిచ్చులు, రాజకీయాలు, మతాల మధ్యలో చిచ్చులు, రాజకీయాలు, ప్రాంతాల మధ్యలో చిచ్చులు, రాజకీయాలు, భాషల మధ్యలో చిచ్చులు, రాజకీయాలు. ఈరోజు దరిద్రం ఎంత అయిపోయిందంటే తన ఇంట్లో తాను నిన్ను పిలిచి కూర్చోబెట్టిన వర్మ గారిని అదే ఇంట్లో నుంచి తరిమేసి ఆ ఇల్లు నాదే అంటున్నావు. ఆ ఇల్లు పేరే పిఠాపురం. ఇది నీ రాజకీయం. ఎప్పటికి కూడా ఇట్లాంటి రాజకీయాలు నడవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది ప్రజలందరి దాకా చేరుతుంది, వైరల్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.